వ్యాపారంలో సక్సెస్ అవ్వడానికి అసలు పునాదేంటి? చాలామంది పెద్ద పెద్ద స్ట్రాటజీల గురించి, ప్లాన్ల గురించి ఆలోచిస్తారు. కానీ అసలైన సీక్రెట్ చాలా సింపుల్గా ఉంటుంది. అదే ఫోకస్ లేదా ఏకాగ్రత. దీన్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు. కానీ నిజానికి బిజినెస్ అనాలిసిస్ ప్రకారం గెలుపు ఓటములను డిసైడ్ చేసేదే ఇదే. సరే, ఈరోజు మనం ఆ ఏకాగ్రత శక్తి ఏంటో కాస్త లోతుగా చూద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. ఎన్నో వ్యాపారాలు ఎంతో కష్టపడి స్టార్ట్ చేసినా సైలెంట్గా ఎందుకు ఫెయిల్ అవుతాయి? వాటిని వెనక్కి లాగుతున్న ఆ కనిపించని శత్రువు ఎవరు? సమాధానం బహుశా ఆశ్చర్యం కలిగించొచ్చు. అదే ఏకాగ్రత లేకపోవటం. వినడానికి చాలా చిన్న పదమే అయినా ఏకంగా వ్యాపార సామ్రాజ్యాలనే కూల్చేంత శక్తి దీనికుందన్నమాట. మరి ఈ ఏకాగ్రత లేకపోతే అసలు ఏం జరుగుతుంది? ఒక బిజినెస్ ఎలా దారి తప్పుతుంది? మొదటి విభాగంలో మనం ఈ చెల్లాచెదురైన వ్యూహం వల్ల వచ్చే నష్టాలేంటో పరిశీలిద్దాం. ఒకేసారి 10 పనుల మీద దృష్టి పెడితే ఏ ఒకటి సరిగ్గా కాదు కదా. బిజినెస్ కూడా అంతే. ఒక క్లియర్ గోల్ లేనప్పుడు మన ఎఫర్ట్స్, మన రిసోర్సెస్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఒక పడవకు చుక్కాని లేకపోతే అది ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితిలాంటిదే ఫోకస్ లేని కంపెనీ పరిస్థితి కూడా. ఇక్కడ ఈ పోలిక చూస్తే మనకు విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫోకస్తో పనిచేస్తే టీం అంతటికీ ఒకే లక్ష్యముంటుంది. టైం అండ్ మనీ సేవ్ అవుతాయి. ప్రోగ్రెస్ కనిపిస్తుంది. అదే దృష్టి చెదిరిందా? టీం చెల్లాచెదురవుతుంది. రిసోర్సెస్ వేస్ట్ అవుతాయి. చివరికి మిగిలేది ఫెయిల్యూరే. సరే, మరి ఇంత గందరగోళం నుండి బయటపడటం ఎలా? సమాధానం ఒక్కటే: ఏకాగ్రత అనే ఒక పవర్ఫుల్ వెపన్ని ఉపయోగించడం. ఈ రెండో విభాగంలో ఆ పవర్ని ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే ఏకాగ్రత అనేది ఏదో అదృష్టం కొద్దీ వస్తుందని. కాని అది అస్సలు నిజం కాదు. ఇది ప్రతిరోజూ, ప్రతి నిర్ణయంలోనూ మన స్పృహతో తీసుకోవాల్సిన ఒక చాయిస్. మన ఎనర్జీని, మన టైంని, మన డబ్బుని సరైన గోల్ వైపు డైరెక్ట్ చేయడమే నిజమైన ఫోకస్. ఏకాగ్రతకి ముఖ్యంగా 3 పిల్లర్సున్నాయన్నమాట. 1 రిసోర్సెస్ని సరిగ్గా వాడుకోవడం, 2 ఎఫిషియన్సీ పెరగడం, 3 తిరుగులేని కాంపిటేటివ్ అడ్వాంటేజ్ రావడం. ఈ మూడింటి వల్లే ఏ బిజినెస్ అయినా మార్కెట్లో గట్టిగా నిలబడగలదు. సరే, వీటి గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. ఓకే, ఫోకస్తో ఉంటే నిజంగా లాభమేంటి? ఇవన్నీ కేవలం మాటలేనా, లేక ప్రాక్టికల్గా ఏమైనా రిజల్ట్స్ ఉంటాయా? ఈ సెక్షన్లో ఫోకస్ వల్ల కలిగే అసలు ప్రయోజనాలేంటో, అంటే కాంపిటీషన్లో మనం ఎలా ఎడ్జ్ సాధించవచ్చో చూద్దాం. ఒక మ్యూజిక్ ఆర్కెస్ట్రాలో అందరూ ఒకే శృతిలో వాయిస్తేనే కదా అద్భుతమైన సంగీతం వచ్చేది. బిజినెస్ కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. ఫోకస్ ఉన్నప్పుడు మార్కెటింగ్ టీం నుండి సేల్స్ టీం వరకు ప్రతి డిపార్ట్మెంట్ ఒకే గోల్ కోసం పనిచేస్తుంది. అప్పుడే కంపెనీ సరైన డైరెక్షన్లో దూసుకెళ్తుంది. మల్టీటాస్కింగ్ అనేది ఒక పెద్ద భ్రమ. మనం ఒకేసారి చాలా పనులు చేస్తున్నట్టు ఫీలవుతాం, కానీ నిజానికి క్వాలిటీ దెబ్బతింటుంది. ఏకాగ్రత మనకు నిజంగా ఏది ముఖ్యమో గుర్తించి దానిపై పూర్తి ఎనర్జీ పెట్టేలా చేస్తుంది. దానివల్ల తక్కువ టైంలో ఎక్కువ, ఇంకా చెప్పాలంటే బెటర్ రిజల్ట్స్ సాధించవచ్చు. ఏ వ్యాపారాన్నైనా తీసుకోండి, అక్కడ సమయం, డబ్బు, టాలెంట్ ఇవన్నీ లిమిటెడ్గానే ఉంటాయి. ఫోకస్ అనేది ఒక కంపాస్లాగా పనిచేసి ఈ విలువైన రిసోర్సెస్ను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మ్యాక్సిమం రిజల్ట్ వస్తుందో చూపిస్తుంది. అనవసరమైన పనులపై వృధా కాకుండా కాపాడుతుందన్నమాట. ఇక్కడొక అద్భుతమైన మాట ఉంది. అదేంటంటే, ఒక నిర్దిష్ట రంగంలో స్పెషలైజ్ చేయడం ద్వారా ఒక బిజినెస్ బలమైన రెప్యుటేషన్ను సంపాదించుకోవచ్చు. అంటే అన్నింట్లోనూ యావరేజ్గా ఉండటం కంటే ఒక దానిలో ఎక్స్పర్ట్గా మారటం వల్ల కస్టమర్ల నమ్మకాన్ని, మార్కెట్లో ఒక స్పెషల్ ప్లేస్ని సంపాదించుకోవచ్చు. ఇన్నోవేషన్స్ అనేవి గాల్లోంచి పుట్టవు. ఒకే ప్రాబ్లంపై డీప్గా ఫోకస్ చేసినప్పుడే కొత్త ఐడియాలు పుడతాయి. ఏకాగ్రతతో పనిచేసే కంపెనీలు తమ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్గా మారతాయి, బెస్ట్ టాలెంట్ను అట్రాక్ట్ చేస్తాయి, చివరికి మార్కెట్ను మార్చేసే క్రియేటివ్ సొల్యూషన్స్ను కనిపెడతాయి. ఇప్పటిదాకా మనం ఏకాగ్రత ఎందుకు ముఖ్యమో చూశాం. ఇప్పుడు దాన్ని ఎలా సాధించాలో చూద్దాం. ఈ చివరి విభాగంలో ఫోకస్ని ప్రాక్టీస్లో పెట్టడానికి, దాన్ని కంటిన్యూ చేయడానికి ఉపయోగపడే ఒక పవర్ఫుల్ మోడల్, అదే విజయచక్రాన్ని పరిచయం చేయబోతున్నాను. విజయం అనేది ఒకేసారి వచ్చేది కాదు, అదొక సైకిల్ లాంటిది. ఫస్ట్ ఫోకస్తో ఒక పని చెయ్యాలి, యాక్ట్. తరువాత వచ్చిన రిజల్ట్స్ని ఎనలైజ్ చెయ్యాలి, ఫీడ్బ్యాక్. ఆ ఇన్ఫర్మేషన్తో మన అప్రోచ్ని మార్చుకోవాలి,
అడ్జస్ట్. ఇప్పుడు ఇంకా ఎఫిషియెంట్గా అదే పనిని మళ్ళీ చెయ్యాలి. రిపీట్. ఇది మనల్ని కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసే ఒక అద్భుతమైన ప్రాసెస్. సో ఈ సైకిల్ వల్ల అసలు ఉపయోగమేంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది వేస్టేజ్ను పూర్తిగా ఆపేస్తుంది. టైం, ఎనర్జీ, డబ్బు ఏదీ వేస్ట్ అవ్వదు. మనం చేసే ప్రతి ప్రయత్నంతోనూ మనం మరింత బెటర్ అవుతాం, మరింత షార్ప్గా తయారవుతాం. ఇక చివరగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. మన శక్తి, మన సమయం, మన దృష్టి ప్రస్తుతం ఎక్కడ కేంద్రీకృతమై ఉన్నాయి? అది నిజంగా మన లక్ష్యాల వైపు మనల్ని నడిపిస్తోందా, లేక మనల్ని చెల్లాచెదురు చేస్తోందా? దీనికి దొరికే సమాధానమే మన విజయాన్ని నిర్దేశిస్తుంది.